నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎవరిది గెలుపు అన్న దానిపై బెట్టింగ్లు ఇప్పటి నుంచే జోరుగా సాగుతున్నాయి. ఒకరు లోకల్, మరొకరు నాన్ లోకల్. అయితే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం చూస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు దోబూచులాడుతుంది అని విశ్లేషకుల అంచనా. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం ఫలితాలపై ఇప్పటి నుంచి అనేక మంది జోరుగా బెట్టింగ్లు చేస్తున్నారంటే రాష్ట్రంలోనే హాట్ సీట్గా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఇద్దరు యువనేతల మధ్య సంకుల సమరంగా మారిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ కాసు వెంకటకృష్ణారెడ్డి తప్ప వరుసగా 2 సార్లు ఎవరూ గెలవలేదు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు యువనేతలు తలపడుతున్నారు. అధికార వైసీపీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజల వద్దకు వెళుతుండగా తాను ఒంటరిగానే ఉన్నానని ఆదరించాలని కోరుతూ అనిల్ కుమార్ యాదవ్ జనంలోకి దూసుకెళ్తున్నారు. ఇద్దరిది వేరువేరు సామాజిక వర్గాలు. ఒకరు బలమైన కమ్మ సామాజిక వర్గ నేత కాగా మరొకరు బలహీన వర్గానికి చెందిన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇద్దరు తలపడుతూ ఉండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారింది. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. గురజాల, నరసరావుపేట, పెదకూరపాడు, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ 2 పార్టీలు బలంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం గత పరిస్థితులు చూస్తే ఇటు కమ్మ సామాజిక వర్గ నేతలు ఎంపీగా ఎన్నికైనా ఎక్కువసార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే పార్లమెంటు సభ్యులయ్యారు. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి రాయపాటి సాంబశివరావు, 2019లో వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు. అయితే ఈసారి గెలుపు విషయం మాత్రం నాడి అందటం లేదు. ఇద్దరికి సమానమైన ఛాన్స్లు ఉన్నాయన్నది అంచనా. గతంలో నెల్లూరు నుంచి వచ్చిన నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజా రామ్మోహన్ రెడ్డిలు కూడా ఇక్కడ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నప్పటికీ గెలిపించే స్థాయిలో మాత్రం లేరు. కానీ దీని పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో గురజాల, నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ బలంగా కనిపిస్తుంది. అదే సమయంలో పెదకూరపాడు, వినుకొండ, సత్తెనపల్లిలో టీడీపీ బలంగా ఉంది. ఈ పరిస్థితిలో పోటీ మాత్రం మామూలుగా లేదు. అందుకే నరసరావుపేటలో విజయం చివరి వరకు దోబూచులాడక తప్పదన్న అంశాలు వినిపిస్తున్నాయి. మరి చివరికి ఎవరిది గెలుపు అన్నది చూడాల్సి ఉంది.